హాయ్ అండి. వెల్కమ్ టు ఉషా ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే బెండకాయ సాంబార్ అయితే చేస్తున్నాను. దానికేమో బెండకాయలనైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా ముక్కనైతే కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం అయితే చింతపండు గిన్నెలో నానబెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కల్లమాకు అయితే వేసుకొని అవి చిటపటలాడగానే దాంట్లో ఉల్లిపాయ ముక్కలను వేసి అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి కూడా వేగిపోయాక మనం బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి వేగాక కొన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. అన్నిటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్లోనే ఉడికిపోతాయి. దాని తర్వాత మనం పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేయాలి. ఒక 5 నిమిషాలు ఆగండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి, తర్వాత ఇదిగోండి వెంటనే ఇలా వేసేసి కారం మంచిగా ఒక్కసారి కలుపుకోండి. మళ్ళీ కలుపుకొని ఆయిల్ అంతా కొంచెం పైకి రాగానే మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, అదైతే చింతపండు గుజ్జుని బాగా పిండుకొని రసాన్ని మాత్రం దాంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వండి. నీళ్ళు మాత్రం వేసుకోకండి. అలా ఒక 5 నిమిషాలు కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి దాన్ని బాగా ఉడకనివ్వండి. దాని తర్వాత అది ఉడుకుతున్న మూమెంట్లో మనం కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాంబార్ మసాలా, కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం మనకి ఎంత వాటర్ కావాలంటే దాన్ని బట్టి ఆ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.